అందరూ చాలా చిన్న చూపుతో చూస్తున్నారు. అంటే మీరు ఏం చేయలేరని అందరూ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మేము అంకుల్స్ కాదు, మేము కుర్రాలని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు మా అంకుల్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను టిల్లు అన్న డీజే వెంటే టిల్లా టిల్లా డాలా మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు వెచ్చర వెచ్చి బట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు డీజే టిల్లు బట్టు కొట్టకునే నాది లట్టు. అరే హరాస్మెంట్ చేయ కాపు, ఇంతకు ఏడిపోతున్నావు చెప్పు. షూటింగ్. ఏం షూటింగ్? హీరో డీజే టిల్లు. హలో, ఆపండి ఆపండి, మీ వెనకమాల బ్యాక్ సైడ్ జిమ్మి. ఒరే అజారు, నువ్వా? నీకా ఎంత బిల్డప్ ఇచ్చింది? ఏంటన్నా అంత మాట అనేసావు? ఒరే డాన్స్ చేయడం అంటే ఓ బాడీ ఊపడం కాదురా, డాన్స్ అంటే బాడీలో రిథమ్ ఉండాలి, అర్థమైందా? రాసినంత ఈజీ కాదు డాన్స్ చేయడం అంటే. రైటర్ అయితే డాన్స్ చేయలేనా? చెయ్యకూడదా? అబ్బి దేకో చూపిస్తా, మ్యూజిక్. ఇది సరిపోదు కానీ మాతో పాటు నువ్వు డాన్స్ చేద్దా, వెనకొచ్చి. నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఉన్న లంగా లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు వెచ్చర వెచ్చి బట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు డీజే టిల్లు బట్టు పట్టకునే నావి దట్టు. అన్నా ఏందన్నా కాళ్ళు వణుకుతున్నాయి? టైం ఎంత అయిందిరా? 6 అయిందన్నా. మరి 6 అయిందంటే బీరు పడాలి కదరా ఒంట్లో. అర్థమైందన్నా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు. వాట్ అ పర్ఫార్మెన్స్! ముసలోళ్ళకి పండుగ అంటే ఇదే. అండ్ కొరియోగ్రాఫర్ ఇక్కడ రామ్ మాస్టర్. సో ఇంద్రజ గారు, రామ్ మాస్టర్ ఈ సెగ్మెంట్ కి కొరియోగ్రాఫర్, మరి మీకు ఎలా అనిపించింది? ఇది ఎస్డిసి దావత్.
రామ్ మాస్టర్ మేడం సూపర్ సూపర్ Thank you, madam. ఫెంటాస్టిక్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మా వాళ్ళైతే మాత్రం ఓ మై గాడ్ సూపర్ ఫెంటాస్టిక్. రామ్ ప్రసాద్ గారు, Thank you, madam. మా రమేష్ గారు, పవన్ గారు, అజార్, అసలు మీలో ఈ డైమెన్షన్ కూడా ఉందా? అంతసేపు లోపల దాక్కుని ఉన్నారు ఆయన. బయటకు వచ్చాక ఒక మూమెంట్ చేశారు చూడండి మొక్కల మీద. ఎవ్రీథింగ్ యాడెడ్ ప్లస్ సూపర్. రామ్ మాస్టర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ సాంగ్ అండ్ కొరియోగ్రఫీ ఎవర్. స్టెప్ ఉంది కదా మేడం ఒకటి ఇలాగా పొట్ట తగులుతుంది మేడం వచ్చినాక మనోడు. మరి ఆడియన్స్ అందరూ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఫైనల్ వర్డ్ ఏంటంటే మా అంకుల్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అదర్ కొట్టారు. కాబట్టి ఒక పెద్ద ఓ వేసుకోండి వాళ్ళ కోసం. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా పిల్లో పిల్లో అనూష నాకెందుకింత కోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. టైలరు ఉయ్యాలో టుంగుటుయాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయాలో. You are a choreographer's delight. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నేను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాలపట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు నీ కథ
మహర్షిలాగా సహా